సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఆంధ్రప్రదేశ్లో మరొక కీలక పరిశ్రమ అడుగు పెడుతోంది. కాకినాడ తీరంలో ఈ పరిశ్రమను స్థాపించడానికి కావాల్సినటువంటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. కాకినాడ SEZలో ఈ పరిశ్రమ రాబోతుంది. ఇదేంటంటే మెటలర్జికల్ కోక్, అంటే ముఖ్యమైనటువంటి ఒక విధమైన బొగ్గు కింద మనం చూడాల్సి ఉంటుంది దీన్ని. ఇది ఎక్కువగా స్టీల్ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ముడి బొగ్గుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి అసలు ఆ పరిశ్రమ, ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గ్రీన్ కోక్ ఎనర్జీ, గ్రీన్ కో అనేటువంటి సంస్థ గ్రీన్ అమ్మోనియా పేరుతో కాకినాడ తీరంలో ఒక వ్యవస్థ కూడా ఆ మధ్య శంకుస్థాపన జరిగింది, పనులు జరుగుతున్నాయి. ఇది డిఫరెంట్ కంపెనీ, గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఈ ముడి బొగ్గుని గాలి లేనటువంటి ప్రదేశంలో మండించడం ద్వారా దీన్ని ఒక నాణ్యమైనటువంటి బొగ్గుగా మలుస్తారు. ఇది ఎక్కువగా ఐరన్, స్టీల్ తయారు చేసేటువంటి బ్లాస్ట్ ఫర్నేస్లో ఇంధనంగా ఉపయోగిస్తారు అన్నమాట. సో ఇక్కడ ఆ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది ఈ గ్రీన్ కోక్ ఎనర్జీ అనేటువంటి సంస్థ అనమాట. అసలు ఈ సంస్థ రికార్డు ఒకసారి మనం చూద్దాం. గ్రీన్ కోక్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియం మెటలర్జికల్ కోక్ అండ్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్. ఇదంతా కూడా ఇండస్ట్రీకి అందించేటువంటి ముడి సరుకు తయారు చేసేటువంటి వ్యవస్థ అనమాట. పైనీరింగ్ మెటలర్జికల్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రేడింగ్ ఫర్ ఇండియాస్ స్టీల్, ఫెరో అలాయ్ అండ్ ఫౌండరీ ఇండస్ట్రీస్. సో ఫౌండరీ పరిశ్రమలు అంటారు కదా, వాటికి సంబంధించింది. అబౌట్ గ్రీన్ కోక్ అండ్ ఎనర్జీ మెటలర్జికల్, ఇక అదంతా డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఈ పరిశ్రమ ఇప్పుడు కాకినాడ SEZతో ఒక ఒప్పందం చేసుకుంది. వీళ్ళు ఆపరేషన్స్ మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. కాకినాడ SEZ లిమిటెడ్తో 700 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక MOU పైన సైన్ కూడా చేశారనమాట. MD గ్రీన్ కోక్ ఎనర్జీ MD నటరాజన్, అలానే SEZ MD రామ్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఒప్పందం చేసుకున్నారు. సో ఆ డాక్యుమెంట్స్ బదలాయించుకున్నారు. పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు విశాఖ తీరంలో 2 ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. రేపు ఆర్సిలర్ మెటల్స్ స్టీల్ పరిశ్రమ కూడా అక్కడ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో స్టీల్ పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి బొగ్గును తయారు చేసేటువంటి ఒప్పందంగా దీన్ని మనం చూడాలి. సో ఈ సంస్థ కనుక ఆపరేషన్స్ మొదలు పెడితే ఇక్కడ దాదాపు 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 80 ఎకరాల్లో పరిశ్రమ స్థాపన జరుగుతుంది. 80 ఎకరాలు. ఇది ఏవి నాగారం దగ్గర, కాకినాడ SEZ దగ్గర ఏవి నాగారం దగ్గర ఈ ల్యాండ్ ఎలొకేషన్ కూడా డిసైడ్ చేశారనమాట. మెటలర్జికల్ కోక్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్, దానికి ఉపయోగించేటువంటిది. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు కాకినాడ SEZలో కీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అరబిందో ఫార్మా పనిచేస్తుంది అక్కడ, లిఫియస్ ఫార్మా పనిచేస్తుంది. అలానే రీసెంట్గా లిఫియస్ ఫార్మా నరేంద్ర మోడీ గారే ఓపెన్ చేశారన్నమాట. 2500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఉన్నటువంటి పరిశ్రమ అది. ఇప్పుడు 700 కోట్లతో ఇది వస్తుంది. దాదాపు 1000 మందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. మరో 1000 మందికి ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి. ఇండస్ట్రియల్ యాక్టివిటీ విల్ ఎక్స్పాండ్ ఇన్ తొండంగి అండ్ ఉప్పాడ మండల్స్. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియలైజేషన్ స్కోప్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఎడిషన్ స్ట్రెంథన్స్ కాకినాడ అండ్ ఇండస్ట్రియల్ హబ్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ టు అట్రాక్ట్ ఇండస్ట్రీస్, మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్టెడ్ నియర్ దిస్ ఫ్యూచర్. కాకినాడని ఒక 2వ ఇండస్ట్రియల్ క్లస్టర్గా మలిచేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే అటు విశాఖ తీరం ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది, మధ్యలో కాకినాడ, తర్వాత మచిలీపట్నం, ఇలా ఒక స్ట్రెచ్లుగా. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ఇలాంటి పరిశ్రమల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఆ ఇన్సెంటివ్స్ వల్లనే పరిశ్రమలు పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ను తమ కార్యస్థానంగా ఎంచుకున్నాయి. ఇప్పుడు 700 కోట్ల రూపాయలతో గ్రీన్ కోక్ ఎనర్జీ సంస్థ స్థాపన జరిగితే కనుక దాదాపుగా 2000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి భారీ పరిశ్రమగానే మనం చూడాలి. పైగా ముడి సరుకు తయారీ పరిశ్రమ కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో లేదా సరౌండింగ్లో ఉక్కు కర్మాగారాలకి ఇది కీలకమైనటువంటి ఇంధన వనరుగా మారే అవకాశం ఉంటుంది.